ఈ లైన్ మీద మొత్తం అన్ని యాక్సిడెంట్లే అసలు. మనకైనా ప్రమాదం జరిగితే ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాడు, మనమే చేసుకోవాలి. మళ్ళీ కోతులు లారీ యాక్సిడెంట్ అయిపోయింది నిర్దస్తాను అని చెప్పేసి మనం అట్లా నడిపేది ఉంటే వాటిలో యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఇంట్లో ఫ్యామిలీలు వెయిట్ చేస్తారు. సీతక్క ప్రపంచం ఇది మొత్తం. రాముడి మీద సీతమ్మ తోడ మీద కూర్చొని ఉంటది. పెద్ద కోతి చాలా పెద్ద సంస్థ ఇది, ఐటీసీ అని. ఇప్ప పువ్వుతోటి ఏం తయారు చేస్తారో తెలుసా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ వ్లాగ్స్. ఏవివి కాలేజ్ దగ్గర అయితే మనం బస్సు పెట్టేసినాం. ఏవివి కాలేజ్ లో హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఉంటది. చాలా ఫేమస్ కాలేజ్ ఇది, చాలా ఓల్డ్ కాలేజ్ కూడా. స్టూడెంట్స్ తీసుకొని మనము భద్రాచలం పర్మశాల వెళ్తున్నాం. వీళ్ళకి ఏందనంటే ఇప్పుడు ఒక టూర్కు తీసుకెళ్లి ఆ టూర్కు సంబంధించిన ఎగ్జామ్ పెడతారట. మన ఛానల్లో కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలాగ వచ్చిందని చెప్పేసి అని కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే నాకేందనంటే ఫర్దర్ ఇంకా లేటెస్ట్ వీడియోస్ నేను చేయగలుగుతా. సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. స్టూడెంట్స్ వచ్చే వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందట. చాయ్ తాగుతున్నాం ఎర్లీ మార్నింగ్. ఇంకో మా ఫ్రెండ్ అర్జు. స్టూడెంట్స్ అయితే మన బస్సు దగ్గరికి వచ్చేసిళ్ళు, కొబ్బరికాయ కొడుతున్నారు. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి. ప్రజెంట్ అయితే డీజిల్ కొట్టిస్తున్నాం మన బండిలో. భద్రాచలంకు వెళ్ళే రూట్ వచ్చేసి గుడెప్పాడు, ములుగు, పస్రా, తాడ్వాయి, ఏటునగారం, మనుగూరు ఈ రూట్లలో మేము ట్రావెల్ చేస్తాము భద్రాచలం వెళ్ళడానికి. ఈ గట్టమ్మ టెంపుల్ ములుగు దగ్గర ఉంటది, చాలా ఫేమస్. మేడారం వెళ్లే వాళ్ళు గట్టమ్మ విజిట్ చేసుకొని వెళ్తారు ప్రతి ఒక్కరు. ప్రజెంట్ అయితే మనం ములుగు డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిపోయినాం. అంతా మన సీతక్క డివిజన్ ఇది. సిటీ మాత్రం చాలానే డెవలప్మెంట్ అయింది సీతక్క వచ్చినాక. ఇదంతా సీతక్క ప్రపంచం ఇది మొత్తం. సీతక్క అంటే ఒక గిరిజన బిడ్డ. ఇది జంగాలపల్లి క్రాస్. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే రామప్ప టెంపుల్ ఉంటది. ఈ రెండు ఒక 10 kilometers వస్తుంది ఇడికి వెళ్ళి. మళ్ళీ ఇక్కడ నుంచి లక్నవరం వచ్చేసి ఒక 20 kilometers వస్తుంది. ఈ జంగాలపల్లి రామప్ప క్రాస్ రోడ్ దాటేసినాక మనకు టోల్ గేట్ దాకుతుంది. ఈ టోల్ గేట్ దాటేసినాక రైట్ సైడ్ లో లక్నవరం కూడా వెళ్ళొచ్చు. రైట్ సైడ్ తీసుకుంటే లక్నవరం వెళ్ళిపోతాం. ఆ లోపల వ్యూ, లేక్ వ్యూ మాత్రం బాగుంటది. బ్రిడ్జ్ ఉంటది, చిన్న బ్రిడ్జ్ ఉంటది ఒకటి, ఇంకోటి పెద్ద బ్రిడ్జ్ ఉంటది. బోటింగ్స్ కూడా ఉంటాయి లక్నవరంలో, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మనము మేడారం వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ ఆ రూట్ ఉంది, రూట్ చూపెడతా. ఇది లెఫ్ట్ సైడ్ ఇదే రూటు, మేడారం వెళ్ళే రూటు. మేడారంకు వెళ్ళేటి మొత్తము 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో పసా నుంచి వెళ్ళి, ఇంకొకటేమో ముంగట ఇంకోటి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటది. ఫారెస్ట్ ఎంట్రెన్స్ లో ఆగి టిఫిన్ చేస్తున్నాం. వెదర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది, మామూలుగా లేదు వెదర్ అయితే. ఎంతైనా ఫారెస్ట్ ఏరియా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అంత పీస్ఫుల్, సైలెన్స్ గా, నీట్ గా. తాడ్వాయి విలేజ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. చాలా దారుణంగా అంటే దారుణంగా యాక్సిడెంట్ జరిగింది. ఇది మామూలుగా లేదు యాక్సిడెంట్. వెహికల్ మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. లారీ యాక్సిడెంట్ అయిపోయింది. ఇవి 2 ఇసుక లారీలే. లారీ కంట్రోల్ తప్పేసి దాన్ని గుద్దే వరకు 2 కంట్రోల్ లేకుండా అయిపోయినాయి. ఇంత ముంగట క్యాబిన్ మొత్తం నుజ్జు అయిపోయింది. క్యాబిన్ అయిపోయింది, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. దీంతో 3 యాక్సిడెంట్ ఈ లైన్ లో. తాడ్వాయి కాంచెల్లి ఇక్కడ వరకు 3 యాక్సిడెంట్లు నాకు లారీ. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, చాలా మనకు సిటీలో దొరకని క్లైమేట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఆ వెదర్, ఆక్సిజన్, క్లైమేట్ అంతా మనము సిటీలు ఉంటాం కాబట్టి అంతా హరిబరి. పొద్దున లేచినామా, 5 వర్క్కి వెళ్ళామా,
ఏదో అట్లా ఉంటుంది. కానీ ఈ ఫారెస్ట్ ఏరియాలలోకి వచ్చినప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ క్లైమేట్, ఆ వెదరు ఆ మామూలుగా ఉంటుంది. అదొక డ్రైవింగ్ లవర్స్కే తెలుసు ఆ ఫారెస్ట్ ఏరియాలలో వెహికల్స్ నడుపుతుంటే ఎట్లుంటుందని. పీస్ఫుల్ వెదర్ ఉంటుంది, ఎవ్వరు ఉండరు, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ముంగడ చూడండి, క్లైమేట్ చూడండి ఎట్లున్నారు, బాగున్నది. ఇంత మంచి వెదర్, ఇంత మంచి క్లైమేట్ మనకు ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలలోనే దొరుకుతాయి. కోతులు సిమెంట్ తీసుకెళ్లే వెహికల్ కింద పడిపోయింది. వెహికల్ మొత్తం ఈ లైన్ మీద మొత్తం అన్నీ యాక్సిడెంట్లే. అసలు దగ్గర నాకు ఒక దీంతో 5వ యాక్సిడెంట్ ఇది. ఎండాకాలం మరి కరెక్ట్ నిర్దలేక యాక్సిడెంట్లు అవుతున్నాయా మరి ఏ విధంగానో అర్థం కావట్లేదు. నిర్దస్తాను అని చెప్పేసి మనం అట్లా నడిపేది ఉంటే వాటిలో యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఇంట్లో ఫ్యామిలీలు వెయిట్ చేస్తారు, గంట సేపు పట్టుకోండి, పేరేమున్నది. మనకైనా ప్రమాదం జరిగితే ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాడు, మనమే చేసుకోవాలి మళ్ళా. కాకపోతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు నడపండి. ప్రజెంట్ ఇప్పుడు మేము మనుగూరు పవర్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పైన వెళ్తున్న బాక్సులలో కోల్ అనేది అటు ఇటు ట్రాన్స్పోర్ట్ అవుతుంటది. భద్రాచలం పేపర్ మిల్లో ఇక్కడ పేపర్ రెడీ అవుతుంటది. చాలా పెద్ద సంస్థ ఇది, ఐటీసీ అని, ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. అలా పెద్ద అంటే పెద్ద కంపెనీ. ఇప్పుడు అరౌండ్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కంపెనీస్ మొత్తం అవే ఐటీసీ కంపెనీ. ఇది నార్మల్ గా ఇది వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పొడుగు మొత్తం. చాలా పెద్ద సంస్థ ఐటీసీ అనేది, పేపర్ మిల్ ఇక్కడ భద్రాచలంలో. ఇక్కడ పెద్ద పెద్ద లారీలలో, కంటైనర్స్లలో మన పేపర్ తయారయ్యే కర్రలు ఉంటాయి కదా, కర్రలు తీసుకొని వస్తారు. ఒక రైట్ సైడ్ కనబడే మొత్తం కంటైనర్లలో లారీలే. ఫైనల్ గా భద్రాచలానికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది ఎంట్రన్స్. ఇది ముంగట నది ఉంటుంది, రైట్ సైడ్ లో ఉన్నది పాత రోడ్డు. అల్లకెళ్ళే వెళ్ళే దారి, వచ్చే దారి ఉండేది. రీసెంట్లీ ఏం చేసిందంటే సపరేట్ బిట్ చేసేసిళ్ళు. చాలా ట్రాఫిక్ అయితే కంట్రోల్ అయింది ఈ ప్లేస్ ఏరియాలో. వర్షాకాలం అయితే మొత్తము చాలా అంటే చాలా వాటర్ వస్తాయి ఇక్కడ. వర్షాకాలం మామూలుగా వాటర్ రావు ఇక్కడ. తెలంగాణలో అతిపెద్ద రామాలయం మన భద్రాచలం. ఈ భద్రాచలంలో ప్రత్యేకత ఏంటిదని అంటే, మన రాముడి మీద సీతమ్మ తొడ మీద కూర్చొని ఉంటుంది. మన వరంగల్ నుంచి వెళ్ళి 200 కిలోమీటర్లు వస్తుంది మనుగురు మీదకి వెళ్ళి అయితే. అదే మళ్ళీ కొత్తగూడెం మీదకి వెళ్ళి అయితే మాత్రము 180 కిలోమీటర్లు వస్తుంది. అదే ఖమ్మం నుంచి వెళ్ళి 120 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి అయితే 350 కిలోమీటర్లు వస్తుంది. గుడి అనేది చాలా బాగా అద్భుతంగా కట్టడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, శ్రీరామ నవమి రోజు గుడిలో చాలా పూజలు జరుగుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు మన రామాలయానికి. గుడి అనేది చాలా పెద్దది, రామాలయం గుడి. చూసుకోండి, ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. ఇది అది దర్వాజా. అది ఇది ఉచిత దర్శనం దారి. ఇది మెట్టుకి ఇట్లా బొట్లు కూడా పెట్టుకుంటే వెళ్తారు పైకి. గుడి లోపల సెల్ ఫోన్స్ అయితే అలో లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి పరమశాల మనకు 37 కిలోమీటర్స్. అక్కడ కూడా పరమశాల ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అని కూడా చూపెడతాం.
భద్రాచలం నుంచి వెళ్ళి పర్ణశాలకైతే రీచ్ అయిపోయినాం. ఈ ప్లేస్లో సీతమ్మ చీర ఆరబెట్టుకుంది ఆ ప్లేస్ ఇది. ఇక్కడ సీతమ్మ స్టాచ్యూ కూడా ఉంటుంది. పర్ణశాల గుడి దగ్గర ఇప్ప పువ్వు అనేది చాలా అమ్ముతుంటారు. ఇప్ప పువ్వు తోటి ఏం తయారు చేస్తారో నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Love you, take care, bye bye. Thanks for watching this video.